దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. బాగున్నారా? ఆరోగ్యంగాను సమాధానంగాను జీవిస్తూ ఉన్నారా? ప్రతిరోజు మరి మీ కొరకు ప్రార్థిస్తూనే ఉన్నాం. మా కొరకు అలాగే పరిచర్య కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. మరి దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తూ ఉన్నట్లయితే పరిచర్య నిమిత్తమై మీ వంతు సహకారాన్ని అందించాలని దేవుని సేవకునిగా తెలియజేస్తున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని విందాం. బైబిల్ గ్రంథంలో యాకోబు ఉన్నాడు. రాహేలు, లేయ ఇద్దరు అక్క చెల్లెళ్ళు. అయితే లేయ జబ్బు కలది. లేయను యాకోబు ప్రేమించేవాడు కాదు, అసహించుకునేవాడు. అంత అందంగా లేదని. అయితే యాకోబు ఎక్కువగా రాహేలును ప్రేమించేవాడు. రాహేలును ఎక్కువగా ప్రేమించేవాడు. లేయను అసహించుకునేవాడు, జబ్బు కలదని. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, భార్య ఏ విధంగా ఉన్నప్పటికీ జబ్బు కలదైన, శరీరపు లోపాలతో ఉన్న, వివాహం చేసుకున్న తర్వాత తప్పకుండా ప్రేమించాలి. భర్తలో ఎటువంటి లోపాలు ఉన్నా, శరీర లోపాలే ఉన్నా, చేసుకున్న తర్వాత తప్పకుండా ప్రేమించాలి. ఇలాంటి ప్రేమలు చాలా కుటుంబాలలో కనబడట్లేదండి. భర్త అందంగా ఉంటే ప్రేమిస్తూ ఉంటారు, భార్య అందంగా ఉంటే ప్రేమిస్తూ ఉంటారు. అయితే యాకోబు రాహేలును ఎక్కువగా ప్రేమించేవాడు. మరి లేయా విషయంలో వచ్చేసరికి ద్వేషించేవాడు. చూడండి 30 వచనం. యాకోబు రాహేలును కూడెను, మరియు అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరి 7 ఏండ్లు కొలువు చేశాను. చూసారా? రాహేలును బహుగా ప్రేమించాడు. లేయా ద్వేషించబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను. లేయ ద్వేషించబడుతుంది. భర్త ప్రేమకు నోచుకోక, చెల్లెలి ప్రేమకు నోచుకోక, కుటుంబాల్లో ఆమె పరిస్థితిని ఎవరు అర్థం చేసుకునే వాళ్ళు లేక బాధపడుతుంది. అయ్యో, నా భర్త నన్ను ద్వేషిస్తున్నాడే, నా చెల్లెలి నన్ను అర్థం చేసుకోకుండా, నా మీద ప్రేమను చూపించకుండా ద్వేషిస్తూ ఉన్నదే అని లేయ బాధపడుతుంది. అయితే లేయను ద్వేషిస్తున్న సంగతిని దేవుడు చూశాడు. ఆమేన్, హల్లెలూయా. ఎంత అద్భుతం అండి! ఆమె ద్వేషించబడుతున్న సంగతిని దేవుడు చూశాడు. చూసి ఆమె మీద కనికరం చూపి మూయబడిన గర్భాన్ని దేవుడు తెరిచాడు. ఎంత అద్భుతం అండి! ద్వేషించబడుతున్న సంగతిని దేవుడు చూశాడు. ఎంతోమంది ఎన్నో కుటుంబాల్లో ద్వేషించబడుతున్నారు. పిల్లలు తల్లిదండ్రుల చేత ద్వేషించబడుతున్నారు, తల్లిదండ్రులు పిల్లల చేత ద్వేషించబడుతున్నారు, భార్య భర్త చేత ద్వేషించబడుతుంది, అలాగే భర్త భార్య చేత ద్వేషించబడుతున్నాడు. కుటుంబాల్లో, అనేకుల కుటుంబాలలో ప్రేమలు కరువైపోయి ఒకరిని ఒకరు ద్వేషించుకుంటూ, అసహించుకుంటూ ముందుకు సాగుతున్నారు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నిన్ను ఎవరు అర్థం చేసుకునే వాళ్ళు లేరని, నిన్ను ఎవరు ప్రేమించే వాళ్ళు లేరని, నిన్ను అర్థం చేసుకుని నీ మీద ప్రేమ చూపి నీకు సహాయం చేసేవాళ్ళు, ఆదరించే మాటలు మాట్లాడేవాళ్ళు నీ కుటుంబంలో లేరని దిగులు చెందకండి. మీరు కన్నీళ్లు విడుస్తున్న సంగతి, ఇంట్లో ఉన్న వాళ్ళే అసహించుకుంటున్న సంగతి, నీ ఇంటిలో ఉన్న వాళ్ళే నిన్ను ద్వేషిస్తున్న సంగతిని దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూసి మౌనంగా ఉంటాడా?
మౌనంగా ఉండడు. ఆయన ఆదరిస్తాడు, కన్నీళ్లు తుడుస్తాడు, అక్కర తీరుస్తాడు. ద్వేషించిన వారి ఎదుటే మనలను గొప్ప చేస్తాడు. చూడండి, లేయా ద్వేషించబడుతున్న సంగతిని దేవుడు చూసి గర్భాన్ని తెరిచాడు, పిల్లల్నిచ్చాడు. అయితే రాహేలు గర్భాన్ని దేవుడు మూసివేశాడు. చూసారా, రాహేలు గర్భాన్ని దేవుడు మూసివేశాడు, లేయా గర్భాన్ని దేవుడు తెరిచాడు. ఎవరైతే మనలను ద్వేషిస్తారో వారి జీవితాల్లో వారే నష్టాన్ని పొందుకుంటారు. మనం ద్వేషించబడుతున్నామని ఒక రకంగా బాధ ఉంటుంది. నా వాళ్ళే నన్ను ద్వేషిస్తున్నారేమిటి, నా భర్తే నన్ను ద్వేషిస్తున్నాడేమిటి, అసహించుకుంటున్నాడేమిటి, నా భార్యే నన్ను చూసి అసహించుకుంటున్నదేమిటి, నా కన్న తల్లిదండ్రులే నన్ను అసహించుకుంటున్నారేమిటి, నా అక్క చెల్లెళ్ళు, నా అన్న తమ్ముళ్ళే నన్ను చూసి అసహించుకుంటున్నారేమిటి, నా బంధువులే నన్ను చూసి అసహించుకుంటున్నారేమిటి అని కొన్నిసార్లు మనకు బాధ కలుగుతుందండి. అయితే మనము ద్వేషించబడుతూ కన్నీళ్ళు విడుస్తూ దిగులుతో ఉంటే మనం ఆరాధిస్తున్న యేసు క్రీస్తు ప్రభు చూస్తూ మౌనముగా ఉండడు. ఆయన సహాయం చేస్తాడు, మన అక్కర తీరుస్తాడు. ద్వేషించిన వారి ఎదుట మన తలను ఎత్తుకునేటట్లుగా ఆయన గొప్ప చేస్తాడు. ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఏ విషయంలో మీరు ద్వేషించబడుతున్నారు? ఎవరి ప్రేమకు నోచుకోకుండా మీరు అసహించబడుతున్నారు? ఎవరు మిమ్మల్ని ద్వేషిస్తున్నారు? అయ్యో, నన్ను ద్వేషిస్తున్నారని కలవరపడుతూ ఈ జీవితం ఎందుకు, చనిపోతే బాగుంటుంది అని మనసులో తలంచుకుంటూ కంగారు పడుతూ జీవితం మీద విరక్తి కలిగి కన్నీళ్ళు విడుస్తున్నారా? నన్ను ఒక్కరు కూడా పట్టించుకునే వాళ్ళు నా కుటుంబాల్లోనే లేరు అని కన్నీళ్ళు విడుస్తున్నారా? ఎవరికి చెప్పుకోవాలి నా బాధ, చనిపోతే బాగుంటుంది అని మనసులో తలంచుకుంటూ ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారా? దిగులు చెందకండి, ప్రభు మీద భారం వేయండి, దేవునితో చెప్పండి. ఆయన కన్నులు నిన్ను చూస్తున్నాయి. ఏ స్థలంలో ద్వేషించబడుతున్నారో, ఏ ఇంటిలో ద్వేషించబడుతున్నారో, ఎవరి మనుషుల మధ్యలో ద్వేషించబడుతున్నారో ఆయన చూస్తున్నాడు. ఆయన తప్పకుండా నీ జీవితాల్లో గొప్ప కార్యం చేస్తాడు. అందరి ఎదుట గొప్ప చేసి వారి తల దించుకునేటట్లుగా దేవుడు చేస్తాడు. మరి కలవరపడక, దిగులు చెందక, నన్ను నా దేవుడు చూస్తున్నాడు, తప్పక నా జీవితాల్లో ఒకరోజు సహాయం చేసి నా సమస్యలకి పరిష్కారం ఇచ్చి నన్ను ద్వేషించుచున్న వారి ఎదుటే, నన్ను తిరస్కరించుచున్న వారి ఎదుటే, నన్ను అవమానిస్తున్న వారి ఎదుటే, అసహించుకుంటున్న వారి ఎదుటే నా దేవుడు నన్ను గొప్ప చేస్తాడు అని విశ్వాసముతో, ధైర్యముతో ముందుకు సాగుదాం. దేవుడు తప్పకుండా అట్టి విజయాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడా స్తోత్రం. లేయా ద్వేషించబడుతున్నదని మీరు చూసి ఆమె జీవితాల్లో న్యాయం చేశారు. నాయన, ఎంతోమంది ద్వేషించబడుతున్నారు, కన్నీళ్ళు విడుస్తున్నారు. మీరు న్యాయం చేసి ద్వేషించబడుతున్న చోటే తలను పైకెత్తి మీరు గొప్ప చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.